హలో, హలో, హలో. మైక్ టెస్టింగ్. హలో. ఇందాక మైక్ టెస్టింగ్ ఎందుకు చేశానంటే, దీనికి ముందు ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేశా. ఆల్మోస్ట్ 4 మినిట్స్ ఇంట్రడక్షన్ అంతా ఇచ్చేసి, మొత్తం నీట్‌గా, కంప్లీట్‌గా చాలా మంచిగా వచ్చింది కూడా ఆ వీడియో. అంత చేస్తే మైక్ ఆన్ చేయడం మర్చిపోయా. సో, ఈ మైక్ టెస్టింగ్ మళ్ళీ చేయాల్సొచ్చింది. ఐ థింక్ హలో వినిపిస్తుందిగా? సో, కమింగ్ టు ద టాపిక్ గైస్. I think this is my first video on YouTube channel. Already 2 videos post చేస్తున్నాలే. But I feel this is my first video because I promised myself that I'm going to post regularly, at least once or twice in a week. So consider this as my first YouTube video. And మన టాపిక్ గురించి వస్తే I am gonna make like a series on caste. Like ఈ వీడియోలో వచ్చి నేను కాస్ట్ ఇన్ ఇండియా గురించి మాట్లాడబోతున్నా. లైక్ ఇఫ్ యూ హ్యావ్ రెడ్ అబౌట్ కాస్ట్ ఇన్ ఇండియా బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొంచెం దీంట్లో నుంచి కూడా తీసుకున్నా. లైక్ ఐ రెడ్ దట్ బుక్ కంప్లీట్లీ, బట్ నేను ఆ బుక్లో ఉన్న కంప్లీట్ చెప్పట్లేదు. నేను బయట చూసినవి, మిగతా చూసుకున్నవి, కొంచెం అంతా నా పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది, నా ఐడియా ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంది, దీని మీద నేను చెప్పబోతున్నా, విత్ ఫ్యాక్ట్స్ చెప్తా. సో కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియోలో మనం అసలు కాస్ట్ ఇన్ ఇండియా ఎట్లా డెవలప్ అయింది, ఎట్లా వచ్చింది, ఎట్లా డెరైవ్ అయింది, ఎట్లా ఎంత రిజిడ్గా మనుషులని చంపుకునే అంతలాగా, దానికోసం చచ్చిపోయే అంతలాగా, మనుషుల్ని హ్యూమిలియేట్ చేసే అంతలాగా, వాళ్ళ దగ్గర ఉచ్చలాగించేలాగా, వాళ్ళ దగ్గర ఏవేవో చేసేలాగా, ఊర్లో నుంచి బయటికి వెలవేసేలాగా ఎందుకు ఇంత హార్ష్గా తయారైంది అనే దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తా. అసలు ఎట్లా స్టార్ట్ అయింది అని చెప్పేసి. ఏన్షియంట్ ఇండియన్ సొసైటీలో, నాట్ హిందూయిజం సొసైటీ, లైక్ హిందూయిజం 18th 19th సెంచరీలో హిందూ అని పేరు వచ్చింది. వీ డోంట్ హ్యావ్ సమ్ పర్టికులర్ నేమ్ బిఫోర్. పద్ధతులు ఉన్నటివి, ఆచారాలు ఉన్నటివి, కల్చర్స్ ఉన్నటివి, ఇవన్నీ ఉన్నటివి, బట్ వీ డోంట్ హ్యావ్ పర్టికులర్ నేమ్ బిఫోర్. 18th 19th సెంచరీలోనే హిందూ అనే పేరు వచ్చింది, అండ్ హిందూయిజం అనేది ఒక ఆర్గనైజ్డ్ రిలీజియన్ గా డెరైవ్ అయింది. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ అవర్ స్టోరీస్, వీ హ్యావ్ అవర్ మైథాలజీ, బట్ హిందూయిజం అనేది లేదు. సో అదంతా డిఫరెంట్ టాపిక్. కానీ ఈ టాపిక్ లో మనం ఏన్షియంట్ ఇండియాలో కాస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది దాని గురించి వస్తే, మన ఏన్షియంట్ ఇండియాలో మనకి డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉండేవి. కొంతమంది ఫార్మింగ్ చేసేవాళ్ళు, కొంతమంది ట్రేడింగ్ చేసేవాళ్ళు, కొంతమంది షెపర్డ్స్ గా ఉండేవాళ్ళు, కొంతమంది వారియర్స్ గా ఉండేవాళ్ళు, కొంతమంది స్పిరిచువల్ థింగ్స్ లైక్ ప్రీస్ట్ లాగా చేసేవాళ్ళు. ఇట్లా వస్తుండే కాలక్రమేణా ఇది కొంచెం స్ట్రాంగ్ అయింది. ఎవరి గ్రూప్స్ వాళ్ళు ఫామ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఈ ప్రీస్ట్ పనులు చేసే వాళ్ళంతా ఒక ప్రీస్ట్ థింగ్ అని చెప్పేసి, నెక్స్ట్ వారియర్స్ గా ఉన్న వాళ్ళంతా వీళ్ళు వారియర్స్ అంతా ఒక కమ్యూనిటీగా, లేకపోతే షపార్డ్ లాగా లైక్ గొర్రెల కాపరీలు వీళ్ళు ఇట్లా ఉన్న వాళ్ళంతా ఒక కమ్యూనిటీ లాగా, అండ్ మిగతా పనులు చేసుకునే వాళ్ళు ఏ పనికి ఆ గ్రూప్స్ అట్లా డివైడ్ అయ్యాయి. దెన్ వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళలో వాళ్ళనే పెళ్లి చేసుకునేలాగా చేశారు. అంటే ఆ లెగసీ ఏదైతే ఉందో, ఆ హెరిడేటరీ ఏదైతే ఉందో, దాన్ని అట్లానే కంటిన్యూ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అట్లా చేసుకున్నారు. ఆల్సో ఇట్లా ఇళ్లలో వీళ్ళ పెళ్లి చేసుకోవడం వల్ల ఏమైందంటే ఎండోగామి అని స్టార్ట్ అయింది. సోషియాలజీలో ఈ ప్రాసెస్ ని ఎండోగామి అంటారు. సో ఎండోగామి స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో వాళ్ళే పెళ్లి చేసుకుంటారు, వేరే వాళ్ళు దీంట్లో రారు. దెన్ వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళ పిల్లలకు కూడా వీళ్ళు చేసే పనిని నేర్పిస్తారు. ఎందుకు? ఇది క్రాస్ అవ్వకూడదు, మన పిల్లోడు దీంట్లోంచి బయటకు వెళ్ళకూడదు, దీంట్లోనే ఉండాలి, ఇట్లా అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అయింది. అండ్ ఈ వర్ణ థియరీ గురించి వస్తే, ఈ వర్ణ థియరీ ఎట్లా స్టార్ట్ అయింది, లైక్ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్, ఇట్లా 4 డివైడ్ అయినాయి హిందూ సొసైటీలో. లేటర్ ఈ హిందూ సొసైటీలో 4 డివైడ్ అవ్వడం వల్ల ఎట్లా స్టార్ట్ అయినది, హిందూ స్పిరిచువల్ బుక్స్ నుంచి. ఐ డోంట్ నో ఏ స్పిరిచువల్ బుక్ నేను కోట్ చేయాలని చెప్పేసి, బికాస్ హిందూయిజంకి ఒక బుక్ అంటూ లేదు పర్టికులర్లీ. సో అట్లా స్టార్ట్ అయింది కదా. అట్లా స్టార్ట్ అయినప్పుడు ఈ 4 వర్ణస్ ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర, వీళ్ళు 4 డిఫరెంట్ కేటగిరీస్ డివైడ్ అయిపోయేసి, బ్రాహ్మిన్స్ ఓన్లీ స్పిరిచువల్ థింగ్స్, ప్రీస్ట్లీ థింగ్స్, ఓన్లీ ఈ దేవుడి పనులు ఏవైతే ఉన్నాయో వీటి వరకు చేసేవాళ్ళు. క్షత్రియాస్ వచ్చేసి రాజులుగా కింగ్డమ్ ని క్రియేట్ చేసుకొని ఈ ఆర్మీలో, అప్పుడు కూడా ఆర్మీస్ ఉన్నాయి కదా, మిలిటరీస్, వాళ్ళ ఓన్ ఆర్మీస్ అట్లా ఉండిపోయారు. దెన్ వైశ్యాస్ వీళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు. దెన్ కమ్ టు శూద్రాస్
డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేసుకునేవాళ్ళు. మిగతా అన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులన్నీ శూద్రాస్ చేసేవాళ్ళు. ఈ శూద్రాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పనులన్నీ ఎవరి కోసం చేస్తారంటే ఇక నేను పైన ఉన్న ముగ్గురు కోసం చేస్తాను. బ్రాహ్మణ్స్ కోసం, క్షత్రియాస్ కోసం, వైశ్యస్ కోసం, ఇట్లా ఇట్లా ఇది రిజిడ్ సిస్టమ్ గా ఫామ్ అయిపోయింది. దెన్ దీంట్లో మళ్ళీ వాళ్ళలోనే వాళ్ళే పెళ్లి చేసుకుంటూ ఆ లెగసీని, ఆ హెరిడిటరీని కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట. మనకి మహాభారతంలో కృష్ణుడు ఏమని చెప్తాడు, చతుర్వర్ణ్యం మయా సిస్టం గుణకర్ణ విభాగస్య అని చెప్తారు. అంటే ఈ చతుర్వర్ణాలు అని చెప్పేసి గుణాన్ని బట్టి, కర్మల్ని బట్టి, గుణాన్ని బట్టి ఈ చతుర్వర్ణ్యం అనేది డివైడ్ అవ్వాలి అని చెప్పారు. ఎవరు? కృష్ణుడు. కానీ లేటర్ వీళ్ళు ఏమని చేశారు, ఈ అగైన్ దీన్ని ఒకటి ఉంది అంటే దాన్ని మన వాళ్ళు వాడుకుంటారు కదా, మిస్యూజ్ చేసుకుంటారు కదా. మన వాళ్ళు వచ్చేసి బ్రాహ్మణ్స్ పనులు చేయాలి, క్షత్రియాస్ పనులు చేయాలి, వైశ్య పనులు చేయాలి, శూద్ర పనులు చేయాలని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేసుకున్నారు. ఈ బ్రాహ్మణ్స్, క్షత్రియాస్, వైశ్యాస్ టాప్ పొజిషన్ లో ఉండిపోయారు, శూద్రాస్ ఉన్నారు. ఈ శూద్రాస్ ని కూడా లేటర్ ఏం చేశారు, శూద్రాస్ కి డిఫరెంట్ డిఫరెంట్ పనులు ఇచ్చేసి నువ్వు ఈ పని చేయాలి. శూద్రాస్ లో మళ్ళీ హైరార్కీ తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వు చూసుకుంటే మనకి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని ఉంటుంది మన జనరేషన్ లో. ఇట్లా తీసుకొచ్చేసి వాళ్ళని పైన కింద, కింద పైన అట్లా పెట్టేసి మళ్ళీ వాళ్ళలో కూడా డివైడ్ అండ్ రూల్ స్టార్ట్ చేశారు. వాళ్ళలో కూడా డివైడ్ చేశారు. అండ్ అన్ని బాగానే ఉన్నాయి బ్రో, ఇప్పుడు వరకు 4 వర్ణాల గురించి మాట్లాడావు, మళ్ళీ 5వ వర్ణం ఎట్లా పోయింది అనుకుంటే 5వ వర్ణంలో ఉన్న వాళ్ళు హిందువులు కాదేమో బ్రో నాకు తెలిసి. అందుకే వీళ్ళు అవుట్ సైడ్ పెట్టేశారు. లైక్ దళిత్స్, ట్రైబల్స్ అవర్నస్ అంటారు. లైక్ 4 వర్ణాలని సవర్ణస్ అంటారు ఈ లోపల ఉన్న వాళ్ళని. అవర్ణాస్ వచ్చేసి బయట ఉన్న వాళ్ళు. బయట ఉన్న వాళ్ళు అంటే ఎవరు? అగైన్ దళిత్స్ అండ్ ఆదివాసీస్. ఈ దళిత్స్ అండ్ ఆదివాసీస్ బయట పెట్టేశారు. అసలు హిందూ ఫోల్డ్ లో వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారా లేదా అని నాకు డౌట్. నిజంగానే వీళ్ళు హిందూ ఫోల్డ్ లో ఉంటే ఎందుకని ఫస్టే వీళ్ళు లేరు? ఎందుకని కృష్ణుడు చతుర్వర్ణ్యం అని అన్నాడు, ఎందుకని 5 వర్ణాలు అని చెప్పలేదు, 4 వర్ణాలు ఎందుకు అన్నాడు అని నాకు అర్థం కాలేదు. మేబీ వీళ్ళు అసలు హిందూ ఫోల్డ్ లో మెంబర్సే కాదేమో, బయట పెట్టేశారు వీళ్ళని, అన్టచబుల్స్ అని చేసేసారు, వీళ్ళని చాలా దారుణంగా చూశారు, ఊర్లోకి రానిచ్చే వాళ్ళు కాదు వీళ్ళు. ఇఫ్ యు నో ఎంత వర్ష ఉండేదో సిచ్యువేషన్, ఇప్పుడు కూడా దళిత్ సిచ్యువేషన్ అంత దారుణంగానే ఉంది. దే స్టిల్ ట్రీట్ మెనీ దళిత్స్ యాజ్ అన్టచబుల్స్ ఈవెన్ టుడే. అందుకే ఈ కాస్ట్ సిస్టమ్ అనేది లైక్ ఒకరి కింద ఒకరు, ఒకరి కింద ఒకరు, ఒకరి కింద ఒకరు ఉండడం వల్ల ఇంత స్ట్రాంగ్ గా, ఇంత రిజిడ్ గా ఉంది ఇప్పటికి కూడా. మేబీ వీళ్ళు లైక్ ఈ బ్రాహ్మణ్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అంతా ఈక్వల్ గా ఉండి, వీళ్ళంతా ఒకే వర్గం అయి ఉండి, అండ్ శూద్రాస్, దళిత్స్ వీళ్ళంతా ఒకే వర్గం అయి ఉండి, ఓన్లీ 2 వే ఉండి, వీళ్ళంతా అప్పర్ కాస్ట్, వీళ్ళంతా లోవర్ కాస్ట్, ఈ 2 ఉంటే మేబీ అప్పుడు ఈ కాస్ట్ సిస్టమ్ ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యేది కాదేమో అని నా పర్సనల్ ఫీలింగ్. బికాస్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ముగ్గురు కలిసి మహా అయితే హోల్ ఇండియాలో ఒక 15% ఆర్ 10-11%, మేబీ మోర్ దెన్ 15% అయితే అసలు ఉండరు, చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు, మిగతా అంతా వీళ్ళే. సో వీళ్ళు ఇంతమంది ఉన్నా సరే, వీళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళని ఈజీగా వీళ్ళు బీట్ చేశారు. లైక్ వీళ్ళకి యూనిటీ ఉంటది, అప్పుడు అందరూ ఒకటే కాబట్టి వీళ్ళకి యూనిటీ ఉంటది. సో దట్ వేరే ఛాన్స్ ఉండదు, ఇది డెస్ట్రాయ్ అయిపోతుంటది. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ బ్రాహ్మణ్స్ ఉంటారు, ఇక్కడ క్షత్రియాస్ ఉంటారు, ఇక్కడ వైశ్యాస్ ఉంటారు, దెన్ అగైన్ శూద్రాస్ లో కూడా మళ్ళీ డివైడ్, పైన ఒకరు, దాని కింద ఒకరు, దాని కింద ఒకరు, దాని కింద ఒకరు. దెన్ దళిత్స్ లో కూడా మళ్ళీ ఈక్వల్ అంటే కాదు, దళిత్స్ లో కూడా మళ్ళా ఎస్సీఏ, ఎస్సీబీ, మాల, మాదిగ, ఇట్లా మన సౌత్ లో చూసుకుంటే మాల వాళ్ళు మాదిగోళ్ళని మళ్ళీ తక్కువగా చూస్తారు, అండ్ అగైన్ ట్రైబ్స్, ఎస్టీస్ వీళ్ళని వీళ్ళు ఇంకా తక్కువ చూస్తారు. ఇట్లా ఒక హోల్ థింగ్ అనేది చాలా హైరార్కిల్ బేస్డ్ మీద నీట్ గా డిజైన్ చేసేసరికి ఇది కొంచెం ఇప్పటికి కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంది. నార్త్ ఇండియన్ కాస్ట్ హిస్టరీకి వస్తే, నార్త్ ఇండియాలో కాస్ట్ సిస్టమ్ అనేది చాలా రిజిడ్ గా ఫామ్ అయింది. లైక్ ఈ ల్యాండ్ లార్డ్స్ నుంచి అండ్ ఈ వర్ణ సిస్టమ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ నార్త్ ఇండియాలో. ఆల్సో ఈ కింగ్డమ్స్ నుంచి, వీటి నుంచి ఫామ్ అయింది. లైక్ అప్పుడు బ్రాహ్మణ్ గా ఉన్న వాళ్ళు బ్రాహ్మణ్, అంటే లైక్ ప్రీస్ట్ థింగ్స్ చేసిన వాళ్ళు బ్రాహ్మణ్ గా అయ్యారు. అండ్ ఆల్సో ఈ కింగ్డమ్స్ నుంచి వాళ్ళు రాజులుగా, క్షత్రియస్ గా ఇట్లా డివైడ్ అయ్యారు. అండ్ దెన్ ఈ వర్ణ సిస్టమ్ దీన్ని గట్టిగా ఫాలో అవుతారు. కానీ మన సౌత్ లోకి వచ్చేసరికి, సౌత్ లో ఇంత వర్ణ సిస్టమ్ నాట్ దాట్ ఇన్ఫ్లుయెన్షియల్, దెర్ ఇస్ సమ్. కానీ ఈ వర్ణ సిస్టమ్ కంటే ఎక్కువ డామినెంట్ గా ఫామ్ అయింది ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్. సౌత్ ఇండియాలో చూసుకుంటే ది డామినెంట్ క్యాస్ట్ ఏవి, లెట్స్ సే తెలుగు దాంట్లోనే చూసుకుందాం.
డామినెంట్ కాస్ట్ ఇక్కడ ఏవి కమ్మ, కాపు, రెడ్డి. బికాస్ ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ ఎవరు? అగైన్ కమ్మ అండ్ కాపు అండ్ రెడ్డి. వీళ్ళు చూసుకుంటే వర్ణ సిస్టమ్ ప్రకారం దీస్ పీపుల్ ఆర్ శూద్రాస్. ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మిన్స్ కాదు, క్షత్రియాస్ కాదు, వైశ్యాస్ కాదు. మిగతా వాళ్ళంతా శూద్రాస్ అని దళితులకు వస్తారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ నుంచి శూద్రాస్ గా ఉన్నారు. సో వీళ్ళు శూద్రాస్ అయినా కానీ ఎందుకు డామినెంట్ కాస్ట్ గా ఇండియాలో అయ్యారు, సౌత్ ఇండియాలో అయ్యారు అంటే బికాస్ వీళ్ళకి ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, అండ్ దే హ్యావ్ పవర్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఇన్ సౌత్ ఇండియా. లైక్ సౌత్ ఇండియాలో మీకు తమిళనాడు చూసుకున్న ఈ డామినెంట్ క్యాస్ట్ మీద ఉంటది, కేరళలో చూసుకున్న ఇట్లానే ఉంటది, ఇట్లా కర్ణాటకలో చూసుకున్న అగైన్ గౌడాస్ అండ్ రెడ్డి డామినేషన్ ఉంటది. అండ్ మన తెలుగు సొసైటీ ఫార్మేషన్ కి వస్తే ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ హంగ్రీ, ఐ హ్యావ్ టు ఈట్. Can you please wait for some time? Like I will eat. So guys, I'm back with biryani. So ఈ టైం ఏదైతే ఉందో లైక్ లుక్ అట్ మై బిర్యానీ గైస్. సో నాకు నోరుతుంది. ఈ టైం ఏదైతే ఉందో గైస్, ఈ టైంని మనం ఒక బ్రేక్గా కన్సిడర్ చేద్దాం. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లైక్ అరల్స్ మీకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా, డిఫరెంట్ థాట్స్ ఉన్నా, మీరు వేరే విధంగా తెలుసుకుని ఉన్నా, యూ కామెంట్ డౌన్. సో నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకోవడానికి కానీ అరల్స్ నా తప్పులు ఏమైనా ఉంటే ఐ అక్నాలెడ్జ్ దోస్. సో ప్లీజ్ టు కామెంట్. ఈ గ్యాప్లో నేను బిర్యానీ తింటా, మీరు వచ్చేసి కామెంట్ చేయండి వాట్ యూ గైస్ థాట్ అబౌట్ దిస్ అని. అంటే లైక్ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మీకు ఏం అర్థమైంది, మీరు ఏం తెలుసుకున్నారు, అరల్స్ మీకు తెలియనిది ఏమైనా ఉందా, తెలియదు ఏమైనా చెప్పానా, లేకపోతే చాలా బేసిక్లో వెళ్ళిపోతున్నానా? ఐ నో దిస్ ఇస్ బేసిక్, బట్ బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. బికాస్ దిస్ ఇస్ ఫస్ట్ వీడియో ఆన్ క్యాస్ట్. నెక్స్ట్ నుంచి అర్థమవుతుంది అని చెప్పేసి ఐఎమ్ ప్లానింగ్. సో ప్లీజ్ డూ కామెంట్. ఐ వాంట్ ఎక్సర్సైజ్. మొత్తం తినేసా, డిన్నర్ అయిపోయింది. సో ఐ హోప్ యూ గైస్ కామెంటెడ్ డౌన్. కామెంట్ చేయకుండా మళ్ళీ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ క్రైవింగ్ ఫర్ ఎ డైట్ బుక్ నౌ. సో మనం ఎక్కడ దాకా మాట్లాడుకున్నాం, ఐ ఫర్గాట్. నేను పాయింట్స్ నోట్ చేసుకున్నాను ల్యాప్టాప్లో, ఎక్కడి నుంచి ఎక్కడ, దీంట్లో బుక్లో కూడా. బట్ నేను ఎక్కడ దాకా మాట్లాడుకున్నామో మర్చిపోయాను. నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియా దాని గురించి మాట్లాడుకున్నాం. కమింగ్ టు తెలుగు రీజియన్స్, తెలుగులోకి వస్తే ఆంధ్ర ఈస్ సమ్వాట్ ప్రివిలేజ్ కంపేర్డ్ టు తెలంగాణ. సో ఆంధ్రాకి ఎక్కువ దీని మీద ఫీల్డ్ పైన, లైక్ ల్యాండ్స్ పైన ఎక్కువ కాస్ట్ సిస్టమ్ డివైడ్ అయింది. బట్ తెలంగాణలో దే స్ట్రగుల్. ఆల్సో ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఈస్ ఆంధ్రాలో అగ్రికల్చర్ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాస్ట్ సిస్టమ్ అనేది, లైక్ డామినెంట్ క్యాస్ట్ అనేది. బట్ తెలంగాణలోకి వస్తే ల్యాండ్ లార్డ్ మీద ఉంటుంది. సో ఇన్ ద ఎండ్ బోత్ ఆర్ సేమ్, బట్ స్మాల్ డిఫరెన్సెస్. అగ్రికల్చర్ ఎకానమీ అంటే ఆంధ్రాలో వచ్చేసరికి కమ్మ, కాపు, రెడ్డిస్ వీళ్ళ దగ్గర డామినెన్స్ ఉంటుంది. ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి రెడ్డిస్ డామినేషన్ ఎక్కువ అండ్ ముస్లిం డామినేషన్. ఇది అవుట్ ఆఫ్ బాక్స్, బట్ ఈ హైదరాబాద్ లో చూసుకుంటే ముస్లిం డామినేషన్. అండ్ ఇంకా ఈ ట్రైబల్ ఇంటిగ్రేషన్ కిందకి వస్తాయి. ట్రైబల్స్ అండ్ దళిత్స్ వాస్ నెవర్ పార్ట్ ఆఫ్ హిందూయిజం అన్నావు కదా బ్రో. మరి ఈ ఇంటిగ్రేషన్ ఎట్లా జరిగింది అంటే, ట్రైబల్స్ ఫస్ట్ నుంచి కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నారు. లైక్ వాళ్ళు బయట అడవుల్లో, లైక్ ఊరు బయట ఎట్లానే బతికే వాళ్ళు. అంటే ఈ హిందూ పోళ్ళకి సొసైటీలోకి వచ్చే వాళ్ళు కాదు. వాళ్ళు విలేజ్ గాడెసెస్ ని, ఆర్ఎల్స్ నేచర్ ని, వీటిని వర్షం చేసుకుంటూ వాళ్ళ కల్చర్స్ ని వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పటికి కూడా మీరు చూసుకుంటే వాళ్ళు ఇంకా అందరితో కలవలేదు, అందరూ వచ్చి కలిసిపోలేదు. చాలా మంది ట్రైబల్స్ వాళ్ళ కల్చర్స్ ని, వాళ్ళ ప్రాక్టీసెస్ ని ఫాలో అవుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అండ్ అదంతా వదిలేసి అసలు మోడర్న్ ఇండియాకి వస్తే, మోడర్న్ ఇండియాలో కాస్ట్ ప్లేస్ ఎ కీ రోల్. నువ్వు ఇప్పుడు కూడా బ్రో, ఐ బెట్ యూ, ఇప్పుడు కూడా నువ్వు ఏదో ఒక జీపీటీకి కానీ ఏ దాంట్లో కానీ ఆర్ఎల్స్ గూగుల్కి వెళ్ళి యూ సెర్చ్ ఈ రోజు డేట్ మెన్షన్ చేసి షో మీ ద ఇన్సిడెంట్స్ దట్ ఆర్ హ్యాపెండ్ అగైన్స్ట్ ద లీజ్ టుడే, ఈ రోజు ఆర్ఎల్స్ నిన్న, రీసెంట్లీ అని కొడితే నీకు అట్లీస్ట్ రోజుకు ఒక 2-3 కనిపిస్తాయి. అండ్ మెనీ పీపుల్ టాక్ అబౌట్ ఫేక్ అట్రాసిటీ కేసెస్ గురించి కూడా మాట్లాడని చెప్పేసి, నీ మీద ఎంతమంది ఫేక్ అట్రాసిటీస్ కేసు పెట్టారు? నీకు తెలిసిన దళిత్స్ ఎంతమంది ఫేక్ అట్రాసిటీస్ కేసు పెట్టినారు? కెన్ యూ షో మీ? ఫేక్ అట్రాసిటీస్ గురించి మాట్లాడమని అని అడిగే ముందు యూ అక్నాలెడ్జ్ దట్ దెర్ ఆర్ మెనీ ఫేక్ కేసెస్ అగైన్స్ట్
ఆల్ పీపుల్, లైక్ బై ఆల్ పీపుల్ టు. ఎందుకంటే ఫేక్ కేసెస్ జరుగుతాయి, ఫేక్ కేసెస్ పెడతారు. నాట్ ఓన్లీ అబౌట్ ఫేక్ అట్రాసిటీ కేసెస్, ఫేక్ కేసెస్ అన్నిట్లో జరుగుతున్నాయి. రీసెంట్ గా ఏపీ వాళ్ళపైన, సిసోడియా పైన, కేజ్రీవాల్ పైన వాళ్ళ మీద ఫేక్ కేసు పెట్టింది. సోనం వాంగ్చుక్ ఆయన మీద ఫేక్ కేసే. ఇట్లా ఫేక్ కేసెస్ అనేవి ఉంటాయి. బట్ మీరు ఎందుకని అట్రాసిటీస్ ఆర్ సపరేట్ ప్రొటెక్షన్స్ ఇచ్చినప్పుడు, లైక్ అలిమోనీ కేసెస్ గురించి, వీటి గురించి మాట్లాడతారు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎంతమంది పొలిటీషియన్స్ ఫేక్ కేసెస్ పెట్టట్లేదు? ఆర్ దే ఆల్ ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్? నో, ఫేక్ కేసెస్ జరుగుతాయి. అండ్ ఆల్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్ పెట్టంగానే, లైక్ వాళ్ళ ఫేక్ కేసెస్ పెట్టిన వెంటనే వాళ్ళు వచ్చేసి నేను ఎత్తుకొమ్మేసి జైల్లో వేసి నేను పనిష్ చేయరు. వాట్ దే డూ ఈస్ జైలు ఎంక్వైరీ కదా, ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటారు, ఎఫ్ఐఆర్ రాసుకుంటారు, దెన్ ఎంక్వైరీ జరుగుతుంది, కోర్టులో ప్రెజెంట్ చేశారు, దెన్ అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే అది చెల్లుతుంది. కొంచెం బుర్రవాడండి. ఉద్యోగాలు కాస్ట్ పైనే, పెళ్లిళ్ళు కాస్ట్ పైనే, కొన్ని ఫ్రెండ్షిప్స్ కూడా కాస్ట్ పైనే. ఆంధ్రాలో చూసుకుంటే సగం మంది, ఐ డోంట్ సే అందరూ అని చెప్పేసి, సగం మంది ఫ్యానిజం కూడా కాస్ట్ వల్ల చేశారు. అండ్ పాలిటిక్స్ అంటావా, ఇది అసలు ఎంత కామెడీ అంటే, పాలిటిక్స్ అయితే కాస్ట్ మీదనే జరుగుతుంది, కాస్ట్ మీదనే పాలిటిక్స్ జరుగుతుంది. ఇండియా గురించి, ఇండియన్ సొసైటీ గురించి మనం తెలుసుకోవాలంటే మనకి కాస్ట్ గురించి తెలియాలి ఫస్ట్, ఈ హిస్టరీ గురించి తెలియాలి, ఎందుకు ఇంత రిజిడ్ గా ఫామ్ అయిందని తెలియాలి. సో ఇవన్నీ తెలియకుండా మనం ఇండియన్ సొసైటీ గురించి మాట్లాడతాం, ఇండియన్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం అంటే అవ్వదు. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ లింక్. కాస్ట్, ఇండియన్ సొసైటీ, హిందూ సొసైటీ ఇస్ కంప్లీట్లీ లింక్. వి కాంట్ సెపరేట్ దెమ్. ఇండియాలో ఏ సోషల్ ప్రాబ్లం గురించి మాట్లాడినా సరే యూ హ్యావ్ టు టాక్ అబౌట్ కాస్ట్. వేరే ఛాన్సే లేదు నీకు. తెలంగాణ విషయానికి వస్తే, యు సీ తెలంగాణలో ఐ గాట్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద హైయర్ అఫీషియల్స్, MAD అని చెప్పేసి దే హ్యావ్ మేడ్ ఎ సర్వే. MAD అనే ఒక సర్వే జరిగింది. MAD స్టాండ్స్ ఫర్ నాట్ మ్యాడ్, పిచ్చోళ్ళు అయిపోతారని కాదు. యూ కెన్ సే ఈ డేటా అంతా బయటకు వస్తే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకంటే MAD స్టాండ్స్ ఫర్ మైనారిటీస్, ఆదివాసీస్, దళిత్స్. వీళ్ళ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంది ఓల్ తెలంగాణ, లైక్ పాపులేషన్ వైజ్ గా, అండ్ ఆల్సో ఓల్ తెలంగాణ వైజ్ లో ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, వీళ్ళు ఉన్న ప్లేసెస్ లో జరుగుతున్నాయి, వీళ్ళు లేని ప్లేసెస్ జరుగుతున్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి వీ హ్యావ్ ద కంప్లీట్ డేటా. ఐ హావ్ గాట్ ద కంప్లీట్ డేటా ఫ్రమ్ సమ్ సీనియర్ ఆఫీసర్స్. లైక్ అండ్ ఐ కాంట్ రివీల్ దోస్. లైక్ బయట నుంచి వచ్చిన, లైక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నుంచి, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ సర్వింగ్ టు దిస్ కంట్రీ, అండ్ ఫ్రమ్ దోస్ పీపుల్ ఐ హావ్ గాట్ దిస్ మచ్ ఇన్ఫర్మేషన్. I have got the data. I'll make that video. I'll make that Telangana caste mad video. You guys will get mad after watching that video. So stay tuned to that video. I'll come with the part 2 for that. We'll meet there. And మనం ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ లోకి, డూ ఫాలో, షేర్ దిస్ వీడియో, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. లైక్ బెల్ ఐకాన్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, డూ సపోర్ట్. మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. తెలంగాణ దాని గురించి మాట్లాడుతూ మ్యాడ్ వీడియోని తీసుకొద్దాం. మ్యాడ్ అయిపోతారు జనాలు, ఇచ్చిపడేద్దాం. బాయ్, జై భీమ్.